రాజ్యాంగ ధర్మాసనం సంచలన తీర్పును వెలువరించింది. ఎలక్టోరల్ బాండ్లు రాజ్యాంగ విరుద్ధమని చెప్పింది సుప్రీం. ఎలక్టోరల్ బాండ్లు ప్రాథమిక హక్కుల్ని ఉల్లంఘిస్తున్నాయని, రాజకీయ పార్టీలకు విరాళాలు ఇవ్వడం క్విడ్ ప్రోకోకు దారితీస్తుందని అభిప్రాయపడింది సుప్రీం. బ్లాక్ మనీని అరికట్టడానికి ఇదొక్కటే మార్గం కాదు, ఇందుకు ప్రత్యామ్నాయ మార్గాలు సైతం ఉన్నాయని, నల్లధనం పేరు మీద సమాచారాన్ని దాచలేరని, ఎలక్టోరల్ బాండ్లను రద్దు చేయాల్సిందే అన్న నిర్ణయాన్ని ప్రకటించింది సుప్రీం. ఆర్టికల్ 19(1)(a)తో పాటు సమాచార హక్కు చట్టానికి విఘాతం కలిగిస్తున్నాయని పేర్కొంది సుప్రీం. విరాళాల దాతల్ని గోప్యంగా ఉంచడం కూడా చట్ట విరుద్ధమే అని పేర్కొంది. సుప్రీంకోర్టు తీర్పుకు సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మా అసోసియేట్ ఎడిటర్ మహాత్మా ఫోన్ లైన్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. మహాత్మా, ఎలక్టోరల్ బాండ్ల చెల్లుబాటు మీద సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఇది రాజ్యాంగ విరుద్ధం అంటూ సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. అయితే తీర్పులో ఉన్న రాజ్యాంగ ధర్మాసనంలో మొత్తం 5 న్యాయమూర్తులు ఉన్నారు. ఆ 5గురిలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివి చంద్రచూడ్ తో పాటుగా మరొక 4 న్యాయమూర్తులు ఉండగా అందులో దాదాపు ఏకాభిప్రాయం కుదిరింది. అందులో 2 న్యాయమూర్తులు మాత్రం పూర్తి ఏకాభిప్రాయంతో ఉన్నట్లుగా వెల్లడించారు. మొత్తంగా ఈ తీర్పు ప్రకారం చూస్తే ఎలక్టోరల్ బాండ్లు రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(a)తో పాటు సమాచార హక్కు చట్టానికి విఘాతం కలిగిస్తున్నాయంటూ సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఇంతకాలం పాటు కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ గాని, కేంద్ర ప్రభుత్వం గాని ఈ ఎలక్టోరల్ బాండ్ల ద్వారా రాజకీయ పార్టీలకు విరాళాలు ఇచ్చే వారి వివరాలు గోప్యంగా ఉంచడం, అలాగే తద్వారా వారి నల్లధనాన్ని బయటికి ఈ రాజకీయ పార్టీల విరాళాల రూపంలో బయటికి తీయవచ్చు, నల్లధనాన్ని అరికట్టడానికి ఎలక్టోరల్ బాండ్స్ ఒక మార్గంగా ఉపయోగపడతాయంటూ సమర్థించే ప్రయత్నం చేసింది. అయితే నల్లధనాన్ని అరికట్టడానికి ఇదొక్కటి మాత్రమే మార్గం కాదు, ఇంకా అనేక ఇతర మార్గాలు ఉన్నాయి. కానీ ఈ ఎలక్టోరల్ బాండ్ల ద్వారా ఈ సమాచార హక్కు చట్టం గోప్యతను పాటించడం ద్వారా ఎవరు ఏ పార్టీకి ఎంత విరాళం ఇస్తున్నారన్నది బహిరంగంగా తెలిసే అవకాశం లేకుండా పోతుంది. పైపెచ్చు రాజకీయ పార్టీలకు ఇచ్చే ఈ ఆర్థిక సహాయం క్విడ్ ప్రోకోకు అవకాశం కూడా కల్పించేలా ఉంది అంటూ సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. అంటే ఏదైనా ఒక పెద్ద కార్పొరేట్ సంస్థ ఒక రాజకీయ పార్టీకి విరాళం ఇచ్చింది అని అంటే తద్వారా ప్రభుత్వం నుంచి ఆ మేరకు సహాయం పొందే అవకాశం ఉంటుంది, లేదంటే సహాయం పొందినందుకు ప్రతిఫలంగా పార్టీకి విరాళమైనా ఇస్తుండొచ్చు. ఇదంతా ఒక క్విడ్ ప్రోకోలో భాగంగా జరిగే ఆస్కారం ఉంటుంది అన్న అభిప్రాయాన్ని సుప్రీంకోర్టు వ్యక్తపరిచింది. ఇంకా తీర్పు ప్రధాన న్యాయమూర్తి చదువుతున్నారు, మిగతా న్యాయమూర్తులు దీంతో కొంత విభేదించిన వారు ఉన్నప్పటికీ దాదాపు ఏకాభిప్రాయంతో ఈ తీర్పు వచ్చిందని మనం చెప్పుకోవచ్చు. పూర్తి తీర్పు పాఠం వచ్చాక ఫైనల్ కంక్లూజన్ ఏంటి అన్నది తెలుస్తుంది. కాకపోతే సుప్రీంకోర్టు అయితే ఈ ఎలక్టోరల్ బాండ్లను తప్పుబడుతూనే తీర్పునిచ్చినట్లుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. రైట్, థ్యాంక్ యూ మహాత్మా. బ్లాక్ మనీని